నమస్కారం. ఈరోజు మనం ఒక యోగి ఆత్మకథలోని ఒక చాలా మనసుని కదిలించే సంఘటన గురించి మాట్లాడుకుందాం. అవును. ఇది ఒక బాలుడి జీవితాన్ని, అతని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన. ఖచ్చితంగా. ఒక వ్యక్తిగత విషాదం ఒక గొప్ప ప్రయాణానికి ఎలా నాంది పలుకుతుంది అనేదే ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుంచి. అవును. అందులో కథానాయకుడు తన తల్లి మరణాన్ని, ఆ నష్టం తనలో కలిగించిన ఆ తీవ్రమైన బాధను ఆ బాధే చివరికి తన ఆధ్యాత్మిక అన్వేషణకు ఎలా బలమైన పునాది వేసిందో చూస్తాం. అవును. అంటే ప్రేమ, నష్టం, నమ్మకం ఈ మూడు విషయాలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉంటాయో ఈ కథ మనకు చూపిస్తుందన్నమాట. ఈ కథలో నాకు అన్నిటికన్నా బలంగా తాకిన విషయం ఆ తల్లితో ఆ అబ్బాయికున్న బంధం. బహుశా అక్కడ్నుంచే మొదలు పెడదామా? తప్పకుండా. కథానాయకుడి పేరు అప్పట్లో ముకుందుడు. తన తల్లితో అతనికున్న ప్రేమ, ఆ అనుబంధం చాలా గాఢమైనవి. అవును. పాయింట్. ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక కథల్లో ఒక వ్యక్తికి దేవుడి మీద ప్రేమ కలగడానికి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన మొదటి మానవ సంబంధమైన ప్రేమే ఒక ఉదాహరణగా పనిచేస్తుంది. ఒక పునాదిలాగా. ఒక పునాదిలాగా. కరెక్ట్. ముఖ్యంగా తల్లి ప్రేమ. ఇక్కడ కూడా తల్లి ప్రేమను కోల్పోవడం అనే సంఘటన అతన్ని విశ్వవ్యాప్తమైన దైవిక ప్రేమ వైపు ఎలా నడిపించిందో మనం చూస్తాం. పరిమితమైన ప్రేమ నుంచి అపరిమితమైన ప్రేమ వైపు ప్రయాణంలా. సరిగ్గా చెప్పారు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. తల్లి కలకత్తాలో ఉంటే ఈ అబ్బాయి ముకుందుడు బరేలీలో ఉన్నాడు. హ్మ్. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన, చెప్పాలంటే కొంచెం భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. తన తల్లి చాలా నీరసంగా బక్కచిక్కిపోయి తన ముందు ప్రత్యక్షమైనట్టు కనిపిస్తుంది. ఓ, ఆమె నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని చెబుతోంది. అది కలా లేక నిజంగా జరిగిందా అనేది అతనికి అర్థం కాదు. ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇలాంటి వాటిని విజన్స్ లేదా ముందస్తు సూచనలు అంటారు. అవును. ఇవి తరచుగా కనిపిస్తాయి. దీన్ని కేవలం ఒక పీడకలగా కొట్టిపారేయలేము. చిన్నప్పటినుంచే ఆ అబ్బాయిలో ఉన్న ఒక రకమైన సున్నితత్వానికి, అంతదృష్టికి ఇదొక సంకేతం. అంటే భౌతిక దూరమనేది వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని ఆపలేకపోయింది. 100 మైల దూరం ఉన్నా సరే వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆ దూరాన్ని అధిగమించిందనమాట. నిజమే. ఆ అనుభవం తర్వాత జరిగే సంఘటనలు మరింత నాటకీయంగా ఉంటాయి. ఆ దర్శనమొచ్చిన కాసేపటికే వాళ్ల అమ్మగారి ఆరోగ్యం బాగాలేదని ఒక టెలిగ్రాం వస్తుంది. అయ్యో! అతను దేనికి భయపడ్డాడో అదే నిజమైంది. వెంటనే అతను తన తండ్రితో కలిసి హడావిడిగా రైలెక్కి కలకత్తాకు బయల్దేరతాడు. ఆ రైలు ప్రయాణమంతా అతని మనసులో ఎంత నరకమనుభవించుంటాడో కదా. ఊహించగలం. కాని వాళ్లు కలకత్తా చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. అంటే ఆ తర్వాత ఆ ఇంట్లో పరిస్థితిని కథలో చాలా హృద్యంగా వర్ణించారు. కుటుంబం మొత్తం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతుంది. ఆ ఇంటి నిండా నిశ్శబ్దం, చెప్పలేని బాధ. ఇది నిజానికి చాలామందికి జీవితంలో ఏదో ఒక రూపంలో ఎదురయ్యే అనుభవమే. అవును. కాని ఈ కథను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆ తరువాత ఏమి జరిగిందనేది. ఇది కేవలం ఒక నష్టానికి సంబంధించిన కథ కాదు. కానే కాదు. ఆ తల్లి తన కొడుకు కోసం వదిలివెళ్లిన ఒక ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన కథ. ఆ చీకటిలోనే ఒక కొత్త దీపం వెలుగుతుంది. అవును. ఇక్కడ్నుంచే కథలోని అసలైన ఆధ్యాత్మిక రహస్యం బయటపడుతుంది. చనిపోయే ముందు వాళ్లమ్మగారు తన పెద్ద కొడుకు అనంత ద్వారా ముకుందుడి కోసం ఒక సందేశం పంపిస్తారు. ఆ సందేశం ఏంటి? అనంత తన తమ్ముడితో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. ముకుందుడు పుట్టిన కొన్నాళ్లకే ఒక సాధువు వాళ్ల అమ్మగారి దగ్గరకొచ్చి ఒక వెండి తాయెత్తిచ్చారట. ఓ, తాయెత్తా? అవును. ఇది కొన్ని సంవత్సరాల పాటు నీ కొడుకుని కాపాడుతుంది. సమయం వచ్చినప్పుడు ఇది ఎక్కడనుంచి వచ్చిందో అక్కడికి అదృశ్యమవుతుంది అని చెప్పారట. ఆసక్తికరంగా ఉంది. సరిగ్గా ఆమె చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆ తాయెత్తు మాయమైపోతుంది. అంటే ఆ సాధువు చెప్పినట్టే జరిగిందనమాట. అవును. అది మాయమైన రోజే ఆమెకు తన కొడుక్కి జరగబోయేదే అర్థమైపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయం ఒకటుంది. చెప్పండి. ఆ తాయెత్తు కేవలం ఒక వెండి వస్తువు కాదు. అది ఒక దైవిక రక్షణకు, గురుకృపకు చిహ్నం. ఆ సాధువు ఎవరో కాదు. ఆ రక్షణకు అసలు మూలం గొప్ప గురువుగారైన లాహిరి మహాశయులని కూడా వాళ్ళ అమ్మగారికి తెలుసు. ఓకే. తాయెత్తు మాయం కావడం ఒక మార్పుకు సంకేతం. ఇప్పటివరకు పరోక్షంగా ఒక వస్తువు రూపంలో ఉన్న రక్షణ నుండి
ఇకపై అతను నేరుగా ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చిందని సూచిస్తుంది. అంటే తల్లి పాత్ర ముగిసిందని సంకేతమా? ఒక రకంగా అంతే. ఆ దైవిక శక్తికి ఒక సంరక్షకురాలిగా తల్లి పాత్ర ముగిసింది. ఇప్పుడతను నేరుగా ఆ మూలాన్ని వెతకాలి. అద్భుతం. అంటే తల్లి రూపంలో ఉన్న భౌతిక రక్షణ పోయింది, కాని ఆ స్థానంలో ఒక గొప్ప గురువు యొక్క అదృశ్య హస్తముందని ఒక సూచనందింది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. మరి ఈ సంఘటనలన్నీ ఆ బాలుడి మీద ఎలాంటి ప్రభావం చూపించాయి? అదే ముఖ్యమైన విషయం. కథలో చెప్పిన దాని ప్రకారం తల్లిమీద ఉన్న వ్యక్తిగత ప్రేమ జగన్మాత అయిన దైవిక తల్లిమీద భక్తిగా మారింది. ఆ పరివర్తన గురించి కొంచెం మాట్లాడుకుందాం. మామూలుగా ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ ప్రేమ స్థానంలో ఒక శూన్యం ఏర్పడుతుంది. నిజమే. కాని ఇక్కడ ఆ శూన్యం ఒక అవకాశంగా మారింది. ఆ ప్రేమకొక రూపం పోయింది కాబట్టి అతను ఆ ప్రేమ యొక్క నిరాకారమైన విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని వెతకడం మొదలుపెట్టాడు. అంటే ఒక వ్యక్తి రూపంలో చూసిన ప్రేమను అవును, ఇప్పుడు మొత్తం సృష్టిని నడిపించే ఒక శక్తి రూపంలో చూడటం మొదలుపెట్టాడు. ఇది చాలా అరుదైన, లోతైన ఆధ్యాత్మిక పరివర్తన. ఇక అప్పటినుంచి దేవుణ్ణి కనుగొనాలనే అతని కోరిక, అతని తపన అగ్నిలా రగిలింది. ముఖ్యంగా హిమాలయాలకు పారిపోయి తపస్సు చేసుకోవాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. ఒకరోజు రాత్రి అతను తన స్నేహితులతో కలిసి ఎవరికీ చెప్పకుండా హిమాలయాలకు పారిపోవాలని ప్రయత్నిస్తాడు. కాని వాళ్ల అన్నయ్య అనంత ఒక గూఢచారిలాగా వాళ్ల ప్లాన్ను కనిపెట్టి దారి మధ్యలో వాళ్లను పట్టుకుని బలవంతంగా ఇంటికి వెనక్కి తీసుకువస్తాడు. ఈ సంఘటనలో కూడా ఒక ముఖ్యమైన అంతరార్థముంది. కథానాయకుడు దీన్నొక వైఫల్యంగా చూడడా? మరి ఎలా చూస్తాడో? దానికి బదులుగా దైవిక ప్రణాళికలో ఒక భాగంగా చూస్తాడు. సరైన సమయం వచ్చేవరకు తనని ఇంట్లో ఉంచడానికి, తన చదువు పూర్తి చేయడానికి, తనను తాను సిద్ధం చేసుకోవడానికి తన అన్నయ్య ఒక సాధనంగా పనిచేశాడని అతను భావిస్తాడు. దీన్నే డివైన్ టైమింగ్ అంటారా? అవును. అంటే మనం ఎంత తొందరపడినా జరగాల్సినవి జరగాల్సిన సమయంలోనే జరుగుతాయి. కాని ఇది వింటుంటే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణ అంతా డివైన్ టైమింగ్ మీదే ఆధారపడితే మరి వ్యక్తిగత సంకల్పానికి, ప్రయత్నానికి విలువేముంది? చాలా మంచి ప్రశ్న. అతను పారిపోవాలని అంత బలంగా ప్రయత్నించాడు కదా. ఇక్కడే గురుకృప అనే భావన ఇంకోసారి తెరపైకొస్తుంది. గురుకృప అంటే కేవలం కాపాడటం కాదు, అదొక మార్గదర్శకత్వం. అంటే ఆ తాయత్తు అతని భౌతిక ఉనికిని కాపాడింది, కాని దాని అదృశ్యం అతని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అలాగే అన్నయ్య జోక్యం అతని ప్రయత్నాన్ని ఆపినట్టు కనిపించినా అది అతని తప్పుడు సమయంలో సరైన పరిపక్వత లేకుండా వెళ్లకుండా ఆపింది. ఓకే, అర్థమైంది. అంటే కృప కొన్నిసార్లు మనకు సౌకర్యాన్ని ఇచ్చి కాపాడితే, మరికొన్నిసార్లు మనల్ని ఆ సౌకర్యం నుండి బయటకు నెట్టి మనల్ని ఎదిగేలా చేస్తుంది. అతని ప్రయత్నం, అతని సంకల్పం చాలా ముఖ్యం. ఆ తీవ్రమైన కోరిక వల్లే సరైన సమయంలో సరైన గురువు అతనికి దొరికాడు. ఆ ప్రయత్నం లేకపోతే డివైన్ టైమింగ్ కూడా పనిచెయ్యదు. రెండూ అవసరమే. అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి, కాని ఫలితాన్ని, సమయాన్ని ఆ విశ్వ ప్రణాళికకు వదిలేయ్యాలి. ఇది వింటుంటే నాకింకో విషయం అనిపిస్తోంది. ఏమిటది? ఇంత తీవ్రమైన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవ్వడానికి ఇంతటి తీవ్రమైన నష్టం లేదా బాధ అవసరమా? ఇది చాలా లోతైన ప్రశ్న. అందరికీ అవసరం కాకపోవచ్చు. కాని చాలామంది విషయంలో మనం మన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు, మన జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు లోతైన ప్రశ్నలు వేసుకోం. నిజమే. దేవుడు, జీవితం, మరణం గురించి ఆలోచించం. ఎప్పుడైతే జీవితం మనల్ని గట్టిగా దెబ్బగొడుతుందో, మన దగ్గరున్నదాన్ని లాక్కుంటుందో, అప్పుడే మనం అంతకు మించిన దేనికోసమో వెతకడం మొదలుపెడతాం. ఈ కథలో తల్లి మరణమనే దెబ్బ అతన్ని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెట్టింది. అవును, బయటికి నెట్టి ఒక శాశ్వతమైన సత్యం వైపు నడిపించింది. ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. ఒక బాలుడి జీవితంలో జరిగిన ఒక లోతైన వ్యక్తిగత నష్టం ఎలా ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక చోదకశక్తిగా మారిందో చూశాం. అవును. ఒక వెండి తాయత్తు రూపంలో ఉన్న ప్రతీకాత్మక రక్షణ నుండి నేరుగా దైవాన్ని వెతికే అన్వేషణకు ఎలా పరివర్తన చెందిందో గమనించాం. ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో సరైన సమయం లేదా డివైన్ టైమింగ్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే వ్యక్తిగత ప్రయత్నం యొక్క పాత్రను కూడా అర్థం చేసుకున్నాం. అవును, ఈ కథలోని అనుభవం మనందరికీ ఏదో ఒక స్థాయిలో వర్తిస్తుంది.
మన జీవితంలో ఎదురయ్యే అత్యంత బాధాకరమైన అనుభవాల్లో కూడా ఒక లోతైన పరివర్తనాత్మకమైన ఉద్దేశ్యం దాగి ఉంటుందని ఈ కథ సూచిస్తుంది. అది మనల్ని ఒక ఉన్నతమైన మార్గం వైపు నడిపించడానికి ఉద్దేశించినదేనని. ఖచ్చితంగా. ప్రేమ రూపాంతరం చెందుతుంది, కానీ ఎప్పటికీ నశించదు. అది వ్యక్తిగత స్థాయి నుండి విశ్వవ్యాప్త స్థాయికి ఎదుగుతుంది. చివరిగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నే వదిలి వెళ్తున్నాను. హ్మ్, కథానాయకుడు తన అన్నయ్య జోకియాన్ని, తన ప్లాన్ ఫెయిల్ అవ్వడాన్ని దైవ సంకల్పంగా భావించాడు. అవును. మన జీవితంలో కూడా మన ప్రణాళికలకు అడ్డుపడే వ్యక్తులను లేదా మన దారిని మార్చే సంఘటనలను మన ప్రయాణం కోసం ఉద్దేశించిన ఒక గొప్ప, మనకు కనిపించని ప్రణాళికలో భాగంగా మనం ఎప్పుడైనా చూడగలమా? ఆలోచించండి.